లేటెస్ట్ జీకే బయాలజికల్ సైన్సెస్ నుంచి లేటెస్ట్ జీకే ఇవ్వడం జరుగుతుంది. ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. జరగబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మ్యాక్సిమం రిపీట్ అవుతుంటాయి ఈ క్వశ్చన్స్. దయచేసి ఈ క్వశ్చన్స్ని నోట్ చేసుకుని చదవడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ క్లారిటీగా వినండి. మానవుడి శరీరంలో పెద్దవారిలో ఎముకల సంఖ్య ఎంత? 206 ఎముకలు కలిగి ఉంటారు. మానవుడి శరీరంలో 206 ఎముకలు ఉంటాయి. మానవ శరీరంలోని అతి కఠిన భాగం ఎనామిల్, అంటే దంతం మీద ఉండేదాన్ని ఎనామిల్ అంటారు. మన పళ్ళు ఉంటాయి కదా, దాని మీద ఉండేదాన్ని. జంతువుల్లోని అస్థి మధ్య నిర్వహించే క్రియ రక్త కణోత్పత్తి. అస్థి అంటే ఎముకలకు సంబంధించింది అనమాట. గోర్లను కత్తిరించినప్పుడు ఎందుకు నొప్పి కలగదు? మృత కణజాలంలో తయారైన కొమ్ము వంటి పదార్థం ఉండడం వల్ల మనకి నొప్పి కలగదు. మనం చేతితో రాస్తున్నప్పుడు పెన్నుకు ఆధారాన్ని ఇచ్చే చేతి వేళ్లలోని ఎముకలను ఏమంటారు? ఫాలెంజెస్. ఎముకల అధ్యయన శాస్త్రం ఆస్ట్రియాలజీ. అప్పుడే పుట్టిన శిశువులో ఉండే ఎముకల సంఖ్య, ఇందాక ఎదిగిన అంటే పెద్దవారిలో ఎముకల సంఖ్య ఎంత అంటే 206. అప్పుడే పుట్టిన శిశువులో 300 ఎముకలు ఉంటాయి. కింది వాటిలో మానవుడి వెన్నెముకకు సంబంధించిన వ్యాధి, మానవుడికి వెన్నెముకకు వచ్చే వ్యాధి ఏంటంటే సర్వైకల్ స్పాండిలైటిస్. మానవ శరీరంలో అతిపెద్ద ఎముక ఫీమర్. నీటిలో ఏ పదార్థం ఎక్కువగా ఉండడంతో ఎముకలో వంకర్లు వస్తాయి? ఫ్లోరిన్. చెవులలోని మొత్తం ఎముకల సంఖ్య, మన చెవిలోని మొత్తం ఎముకల సంఖ్య 6 ఉంటాయి. మానవుడి పుర్రెలోని అంటే స్కల్లో మొత్తం ఎముకల సంఖ్య 22 ఉంటాయి. ఇవన్నీ బయాలజికల్ సైన్స్ సంబంధించి బిట్లు. తప్పనిసరిగా చదివి ప్రాక్టీస్ చేసుకోండి. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మీ చెల్లె రత్న కుమార్. జై హింద్.